నమస్కారం అందరికీ. ఈరోజు మనం హైదరాబాద్ దగ్గరున్న ఒక అద్భుతమైన మరియు ప్రశాంతమైన ప్రదేశం సంగీ టెంపుల్కి వచ్చాము. హైదరాబాద్ నగరానికి కొద్ది దూరంలో ఉన్న ఈ దేవాలయం ఒక చిన్న కొండ మీద ఉంటుంది. ప్రకృతి మధ్యలో ఉండటం వల్ల ఇక్కడ వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది. ముందుగా మనం దేవాలయం ఎంట్రన్స్ గేట్ దగ్గరకు వచ్చాము. ఇక్కడికి వచ్చిన వెంటనే పార్కింగ్ కోసం టికెట్ తీసుకోవాలి. ఇక్కడ దర్శనం టికెట్ 100 రూపాయలు ఉంటుంది. అక్కడి నుంచి మేము మా బైక్ మీద కొండపైకి ప్రయాణం మొదలుపెట్టాము. కొండపైకి వెళ్లే రోడ్డు చాలా అందంగా ఉంటుంది. 2 వైపులా చెట్లు, పైనుంచి వచ్చే గాలి, ప్రయాణం చాలా సంతోషంగా అనిపిస్తుంది. కొండపైకి చేరుకున్న తర్వాత పార్కింగ్ దగ్గర బైక్ పెట్టి దేవాలయం వైపు నడిచాము. ఇక్కడి నుంచి కనిపించే టెంపుల్ ఆర్కిటెక్చర్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ దేవాలయం పురాతన దేవాలయాల స్టైల్లో నిర్మించబడింది. తెల్లని రాతితో చేసిన నిర్మాణం చాలా అందంగా కనిపిస్తుంది. దూరం నుంచి చూస్తే ఇది ఒక గొప్ప చారిత్రక దేవాలయం లాగా అనిపిస్తుంది. ఈ దేవాలయం కొండది. ఈ దేవాలయం కొండ మీద ఉండటం వల్ల ఇక్కడ గాలి చాలా బాగా వస్తుంది. ప్రకృతి మధ్యలో ఉండడం వల్ల మనసుకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అయితే మేం వెళ్ళిన రోజు వేసవి కాలం కావడం వల్ల ఎండ కూడా బాగా ఉంది. కానీ ఆ ఎండ మధ్యలో కూడా ఈ ప్రదేశం అందం తగ్గలేదు. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, మేం వెళ్ళినప్పుడు అక్కడ ఒక పెళ్లి కార్యక్రమం కూడా జరుగుతోంది. దేవాలయం ప్రాంగణంలో పెళ్లి జరుగుతుండటం చాలా ప్రత్యేకంగా అనిపించింది. అక్కడికి వచ్చిన భక్తులు, కుటుంబ సభ్యులు అందరూ ఆనందంగా ఆ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. దేవాలయం వాతావరణంలో పెళ్లి జరగడం నిజంగా చాలా అందంగా కనిపించింది. మరొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఇక్కడ మనుషుల కంటే కోతులే ఎక్కువగా కనిపిస్తాయి. టెంపుల్ చుట్టూ చాలా కోతులు తిరుగుతూ ఉంటాయి. అవి భక్తులు తీసుకొచ్చిన తినుబండారాల కోసం చూస్తూ ఉంటాయి. కాబట్టి ఇక్కడికి వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అలా దేవాలయం చుట్టూ తిరిగి ఆ అందమైన నిర్మాణాన్ని చూస్తూ చివరగా మేము దేవుడి దర్శనం చేసుకున్నాము.